మన యొక్క దినమున ఆయన సన్నిధానంలో చేర్చుకున్నందుకు దేవునికి స్తుతి కలుగును గాక. మరొకసారి రెండు చేతులెత్తి దేవాది దేవుని స్తుతిద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేసుకుని వాక్యలోకి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నా తండ్రి నీకు స్తోత్రాలు బ్రహ్మ. ఆలయ స్థలంలో నేర్చున్నాను నాయన. దాసరాలుగా బ్రహ్మ నీ బలమైన పాపమునాయన నా మీద నీ శక్తిని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను బలహీనరాను బ్రహ్మ, నీ సన్నిధానంలో నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నాను. నా స్వరాన్ని మీరు ముట్టండి తండ్రి. నాయన ఈ శబ్దం ద్వారా ఎంతమంది వాక్యం వింటున్నారు, వారిలో మీ ఆత్మ కార్యమును తొలగించమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధానంలో కూర్చున్న ప్రతి ఆత్మను కూడా దేవా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఒక్క పొల్లు కూడా నాయన మిస్ కాకుండా నీ బిడ్డలు వినిచిన వాక్యమనంతా హృదయాలలో చేర్చుకున్నా. తద్వారా మారు మనసు పశ్చాత్తాపం పాప క్షమాపణ పొందిన వారుగా నీ వలన బలము పొందుకున్న బిడ్డలుగా నేను దయచేయమని ప్రార్థిస్తున్నా. నీ మహిమకు నాయన నీ బిడ్డలను అప్పగిస్తున్నాను తండ్రి. ఈ క్షణమే నీ బలమైన కార్యమును నాయన నా మీద జరిగించి నా నోటికి నీ కాపుదల నుంచి మన వ్యర్థమైన మాటలను ఉచ్చరింపక సత్యమనే నాయన సరిగా బోధించగలిగిన కృపణలో నింపమని వాడుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈనాటి అంశము ఏమిటనగా ప్రాకారములు గల స్థలము. ప్రాకారములు గల స్థలము. ప్రాకారము కలిగిన స్థలములో ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతనికి భద్రత, అతనికి కాపుదల. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనములో చూసినట్లయితే, జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేస్తురని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పరాశీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్జెరాహీము అని పేరు పెట్టెను. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదు అతని వారును వాటిని పట్టుకొనేది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఇక్కడ దావీదును దేవుడు ఇశ్రాయేలు రాజుగా అభిషేకించాడు. రాజుగా చేసినప్పుడు ఆయన యొక్క పట్టాభిషేకమును బట్టి శత్రువుకు విషపు చూపు కలిగిన వారుగా ఆ ఫిలిష్తీయుల యొక్క దండును దావీదును చేయించబోనుకున్నది. అయితే దావీదు ఏం చేశాడు? ప్రాకార స్థలము కలిగిన ప్రదేశములకు పారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. మన యొక్క జీవితాలలో కూడా శత్రువైన సాతాను ఎవరిని పరిగెత్తిస్తుంది, ఎవరి మీద దాడి చేస్తుంది, ఎవరికి అపజయము కలుగు చేస్తుంది అనగా విశ్వాసుల మీద, అభిషేకము పొందుకున్న వారి మీద, దేవుడు ఎన్నుకున్న వారి మీద ఎప్పటికీ కూడా సాతానుకు ఒకవైపు కన్నే ఉంటుందండి. వారికి నెమ్మది లేకుండా చేయాలా, వారు ఏ దేవుణ్ణైతే సేవిస్తున్నారో, ఏ దేవుణ్ణి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారో, ఏ దేవునికి వారి హృదయాలను అప్పగించడానికి ప్రయాసపడుతున్నారో వారి దేవుని మీదనే వారికి కోపం రావాలి. వారి దేవుణ్ణి వారు విసర్జించాలి.
అంటే వారి దేవుణ్ణి విడిచిపెట్టాలి అనగా విశ్వాసుల మీద అధిక దాడి, అధిక ఒత్తిడి, అధిక శ్రమ. విశ్వాసులో నెమ్మది లేకుండా ఎవరు చేస్తారనగా సాతాను చేస్తాడు. కాబట్టి అదే పరిస్థితి. ఒకవైపు దేవుడు దావీదు జీవితాన్ని హెచ్చించబోనుకున్నాడు, మరొక వైపు హెచ్చింపబడిన దావీదు జీవితాన్ని ఒక రాజుగా పట్టాభిషేకము పొందుకున్న తర్వాత ఏం జరుగుతుందండి? శత్రువు మరి దాడి జరుగుతూ ఉంది. అయితే ఈ పరిస్థితిలో దావీదు ఏం చేశాడు? ప్రాకారము గల ప్రదేశంలోనికి పారిపోయి తల దాచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. గమనిస్తే ఆయన ఎక్కడ ప్రాకారము కలిగిన స్థలమును ఆయన కోరుకున్నాడు అని మనం చూస్తే బహుశా దక్షిణ యూదా ఎడారి ప్రాంతంలో ఉన్న ఆ యొక్క పర్వతాలను, ఆ యొక్క దట్టమైన అడవులను ఆయన ఆశ్రయించి ఆ స్థలంలో ఒంటరిగా ఉన్నాడు. ఒక మారు కూడా సౌలు చేత తరమబడినప్పుడు అదుల్లాము గుహలోనికి వెళ్ళిపోయాడు. ఒంటరిగా 1000 మూరలు కలిగినటువంటి ఆ గుహలో ఒంటరి వాడై వెళ్ళి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని కృప చేత ఆ ఒంటరి స్థలంలో దావీదు ప్రార్థన చేసినప్పుడు 430 మందికి పైగా ఆ ఇశ్రాయేలు ప్రజలను, అలాగే సౌలు వారి పక్షము వారిని కూడా దావీదు దగ్గరికి పంపించారు. వారందరూ శ్రమలో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, కష్టములలో ఉన్నవారికి ఈయన ఒక అధిపతిగా ఉన్నాడు. ఆమేన్. అందుకే ఇప్పుడు మనం పాట పాడుకున్నాం. ఒంటరి వాడు ఎంతమంది అవుతారంట? 1000 మంది. అవును, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు అవుతాడు ఒంటరి వాడు? 1000 మంది ఎప్పుడు అవుతాడు చెప్పాలండి? దేవుని యొక్క తోడు కలిగినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు నీ ఒంటరితనం అనేది వెళ్ళిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దావీదు మొట్టమొదటిగా తన ప్రాణమును కాపాడుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ప్రాకారం కలిగిన స్థలంలోనికి. హల్లెలూయా. తనను భద్రపరిచే స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన పోరాటములలో కూడా మనము కూడా విశ్వాసులముగా ప్రతి దినము పరిగెత్తించవలసిన వారిని అపాయములు గుండా, చిక్కులు గుండా, సమస్యలు గుండా, సాతాను చేతి నుండి, అలాగే ఇరుగు పొరుగు శత్రువుల నుంచి, ఇంటి వారిలో ఉన్న శత్రువుల నుంచి కూడా పరిగెత్తుతూ ఉంటావు, నెమ్మది లేకుండా ఉంటావు. అయితే నీవు కోరుకోవలసిన స్థలము ఏమిటో తెలుసా? ప్రాకారము కలిగిన స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారము కలిగిన స్థలము ఏమిటనగా దేవుని యొక్క సన్నిధి. ఆమేన్. ఎవరైతే దేవుని సన్నిధిని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన గుడారమును సమీపిస్తారో వారికి నెమ్మది. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితముగా తలదాచుకును. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామము ఎలాంటిదంట? బలమైన దుర్గము. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుడు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఆ దుర్గములోనికి ప్రవేశిస్తాడు. దుర్గమనగా దేవుని నామమును ఆశ్రయిస్తాడు. హల్లెలూయా. దేవుని నామము అతన్ని భద్రపరుస్తుంది. దేవుని నామము అతన్ని కాపాడుతుంది. దేవుని నామము అతనికి నెమ్మదిని కలిగిస్తుంది. దేవుని నామము శత్రువు చేతికి అందనంతగా కాపాడగలిగినది. ఆమేన్. దేవుని నామము ధైర్యమునిచ్చే నామము. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నీ పోరాటములలో, ఈ రోజు నీ కుటుంబంలో నెమ్మది లేదా? వ్యక్తిగతంగా నీకు నువ్వు నెమ్మది లేదా? అనేక అపజయాలు ఉండగా పరిగెత్తబడుతూ ఉన్న
హల్లెలూయా. కాబట్టి ఈ దినమున మనము మొట్టమొదటిగా మనకు కలిగిన బాధల నుంచి విడుదల పొందాలి అనగా ప్రకారము కలిగిన ప్రదేశమును ఎన్నుకోవాలి. భూమి మీద చాలా మంది నెమ్మది లేనప్పుడు ఏ స్థలాలను ఎన్నుకుంటారు చెప్పాలా మీరే? మనకు నెమ్మది లేదనుకో, పురుషుడికి కానీ స్త్రీకి కానీ నెమ్మది లేదనుకో, వ్యక్తిగా ఒక వ్యక్తి జీవితంలో నెమ్మది లేనప్పుడు దేన్ని ఎన్నుకుంటావు? నువ్వు దేవుని మందిరాన్ని ఎన్నుకుంటావు. ఎన్నుకోని వాడి పరిస్థితి ఎక్కడ? వాడు దేనిలోకి వెళ్తాడు? బార్లోనికి వెళ్తాడు. ఎందుకు వెళ్తున్నావురా బార్లోనికి? ఎందుకు తాగుతున్నావురా నువ్వు బార్లో అంటే ఏమంటాడో తెలుసా? వాడు తాగే వ్యక్తి ఎవరైనా సరే, నాకు మనస్సులో నెమ్మది లేదు, ఇది పుచ్చుకుంటే గాని నాకు నెమ్మది కలగదు. ఆమేన్. అలాగే పేకాట పాపారాయులు ఉంటారు. వారిని కూడా ఎందుకు వచ్చేవరా నువ్వు ఇక్కడికి వస్తే నష్టపోతావు కదా, డబ్బును కాజేసుకుంటావు కదా అంటే నాకు ఇంట్లో నెమ్మది లేదు. హల్లెలూయా. ఇక్కడికైనా వచ్చి 4 గంటలు ఆడితే నష్టపోయినా నాకు నెమ్మది ఉంటుంది. ఆమేన్. సినిమా హాల్కి వెళ్తాం, 200 టికెట్ పెట్టుకుంటాం, 2-3 గంటల నెమ్మది కోసం హాల్లో కూర్చుంటాం. అంటే ఈ లోక సంబంధమైన వారు నెమ్మది లేనప్పుడు ఆయా స్థలాలను కోరుకుంటున్నారు బిడ్డలారా. అయితే దేవుని బిడ్డలమైన మనము ఏ సమయమందైనా సరే, ఏ స్థలమందైనా సరే, నీకు నెమ్మది లేదా? నీ హృదయంలో గాయముందా? నువ్వు పోరాటంలో చిక్కుకొని ఉన్నావా? సమస్యలో ఇరికింపబడి ఉన్నావా? నీకు మొట్టమొదటిగా రావాల్సింది జ్ఞాపకానికి ఎవరు? దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామము జ్ఞాపకానికి రావాలా? అయ్యో, నా పైన ఉన్నవాడు ఉన్నాడు, సృష్టికర్త అయిన వాడు ఉన్నాడు, నన్ను పోషించువాడు ఉన్నాడు, నన్ను కాపుకాయవాడు ఉన్నాడు. ఈ శ్రమలో నుండి, కష్టంలో నుంచి, ఇరుకులో నుంచి ఈ హృదయానికి నెమ్మది లేదే, నాకు నెమ్మదినిచ్చేవాడు ఆ దేవుడు. ఆమేన్. ఆ దేవుని నామం దగ్గరికి, ఆ దేవుని స్థలంలోనికి, లేదా ఆ దేవుని పాదాల చెంతకి నా ఇంటిలోనైనా నేను వెళ్ళి ఆయన సన్నిధిలో పడిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూద్దామండి. ఇక్కడ గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం. అంతటా వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులను యెషీమోనుకు దక్షిణ వైపునున్న మైదానంలోని మయోను అరణ్యములో ఉండగా సౌలును అతని జనులను తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మయోను అరణ్యములో దావీదును తరమబోయెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దావీదు సౌలు చేతికి అప్పగించబడడానికి, సౌలు దావీదును చంపడానికి తరుముతూ ఉన్నాడు. ఆయన ఆశుకి తెలుసుకుంటూ ఉన్నాడు. ఆయన దాగి ఉండే కొలది ఈయన స్థలాన్ని కనుగొంటూ వెళుతూ ఉన్నాడు. ఏంటండి, ఏమైనా హాని చేశాడా సౌలు గారికి దావీదు? ఏమాత్రమో హాని చేయలేదు. చూడండి, గొల్యాతుతో సుమారుగా కొన్ని దినాలు గొల్యాతు గారు ఆ యుద్ధ భూమిలో ఆయన యొక్క బలాన్ని, మరి దేవుని నామమును తిరస్కరిస్తున్న ఇశ్రాయేలు ప్రజలంతా కూడా, సైన్యమంతా కూడా, సౌలు రాజు కూడా మౌనం వహించాడు. కానీ రోషము లేని ప్రజల్లా ఉన్నారు. చూస్తే సౌలు రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలు జనానికి పెద్దగా ఉన్నాడు, కానీ రోషము లేని వ్యక్తిగా ఉన్నాడు. అయితే దావీదు చిన్నవాడైనా అతనిలో రోషం ఉన్నది. జీవము కలిగిన నా దేవుణ్ణి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు తిరస్కరించడానికని అక్కడ రోషముతో ఇశ్రాయేలు జాతి ప్రజలకు
విజయాన్ని తెచ్చాడు దావీదు. అది పొరపాట, చేసింది తప్ప. సౌలు రాజుకు విజయాన్నే కలుగు చేశాడు, ఫిలిష్తీయుల మీద విజయాన్నే కలుగు చేశాడు. అయినా సౌలు రాజు చేతికి దావీదును పొందుకోవాలని విషపు చూపు కలిగిన వాడిగా తరుముచునే ఉన్నాడు. నెమ్మది లేకుండా చేయడానికి పూనుకున్నాడు. అయినా దేవుడు ఏం చేశాడో తెలుసా? దావీదును తప్పిస్తూనే ఉన్నాడు, తప్పిస్తూనే ఉన్నాడు, తప్పిస్తూనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 3 మార్లు ఈట విసిరి దావీదును చంపాలనుగా 3 మార్లు కూడా గురి తప్పి గోడకు తగిలింది. ఆమేన్. అంటే చూడండి, ఇక్కడ ఏ మాత్రము ఎవరికి హాని చేయని దావీదు మీద ఏం జరుగుతుందండి? పోరాటం జరుగుతుంది. నెమ్మది లేకుండా పరిగెత్తిస్తున్న వైనములో దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. రెండవదిగా ఏం చేశాడు? ఫిలిష్తీయుల దండు వచ్చేస్తుంది, యుద్ధానికి దిగుతున్నది. అయితే దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి విచారణ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, నేను ఇప్పుడు వారి మీదకి యుద్ధానికి వెళుదునా వెళుదునా వెళుదునా? నేను పోయినట్లయితే నాకు విజయాన్ని నువ్వు ఇస్తావని దేవుని సన్నిధానంలో విచారణ జరిగించాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడైతే గొల్యాతుతో పౌరుషము పూని ముందుకు దిగి విజయాన్ని తెచ్చాడు. గాని ఇప్పుడు పరిగెత్తుతున్న దశలో, పారిపోతున్న దిశలో, మరి ఆ సమయమందు దేవుణ్ణి ఆశ్రయించి విచారణ జరిగిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ వేగముతో అప్పుడు విజయాన్ని తెచ్చాడు. ఇప్పుడైతే ఆత్మీయ స్థితిలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ దేవుని సన్నిధానంలో ప్రార్థనలో గడుపుతూ దేవుని యొక్క విచారణ చేసి ముందుకు సాగుతున్నాడు. దేవుని మాట కోసం కనిపెడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటిది ఏం చేయాలా? దేవుని సన్నిధానంలోనికి రావాలా. హల్లెలూయా. మొదట మనము కోరుకునే స్థలము, ప్రాకారము కలిగిన ప్రదేశము దేవుని యొక్క సన్నిధి. రెండవది దేవుని సన్నిధానంలో ఏం చేయాలా? విచారణ చేయాలా. అనగా దేవునికి మన మనవులు అప్పగించాలా, మన పరిస్థితి అప్పగించాలా, మన సమస్య దేవుని సన్నిధానంలో అప్పగించాలా, ప్రార్థించాలా. ప్రభువా, ఇదిగో ఈ అపాయంలో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను, నాకు విజయమును ఇస్తావా ఇవ్వవా? హల్లెలూయా. నీ సన్నిధానంలో నా పరిస్థితిని అప్పగిస్తున్నాను, నా జీవితాన్ని అప్పగిస్తున్నాను, నా సమస్యను అప్పగిస్తున్నానని దేవుని చేతిలోనికి నువ్వు వెళ్ళాలా. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా ఆ ఫిలిష్తీయులు నీ చేతికి నేను అప్పగిస్తాను. ఆమేన్, హల్లెలూయా. మరి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? జల ప్రవాహంలో వారు కొట్టుకోబడిన రీతిగా ఆ ఫిలిష్తీయుల జనమంతా కూడా, సైన్యమంతా కూడా సంహరింపబడ్డారు. ఆమేన్, ఆమేన్. చెప్పండి, మరి దేవుని స్తుతిస్తావా? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకవేళ దేవుని సన్నిధానంలో ప్రార్థించకుండా, దేవుని మీద ఆధారపడకుండా దావీదు ఫిలిష్తీయుల మీదకి వెళ్ళినట్లయితే అపజయవచ్చుండేది. దేవుని మాట తీసుకున్నాడు, దేవుని సన్నిధానంలో ప్రార్థించాడు, దేవుని దగ్గర విచారించాడు. దేవుడు వెళ్ళమనగా వెళ్ళినప్పుడు జల ప్రవాహం వచ్చినప్పుడు ఆ ఉరవిడలో ఎలాగైతే జనములు కొట్టుకొని పోతారో అంత సులభముగా దేవుడే నిలిచి వారిని ఎవరికి అప్పగించాడండి? దావీదుకు అప్పగించాడు. హల్లెలూయా. అందరూ చంపబడి వారి చేతుల్లో ఉన్న బొమ్మలు, ఆ బొమ్మలు ఏమిటనగా విగ్రహాలు, వారు సేవిస్తున్నటువంటి ఆ దేవతలను అక్కడే పడవేసి వెళ్ళిపోయారు వారు. ఆమేన్, హల్లెలూయా. సంహరించబడ్డారు. కొందరైతే పరిగెత్తుకుని పారిపోయారు. హల్లెలూయా. తర్వాత వాటిని దావీదుతో ఉన్నటువంటి ఆ యొక్క జనమును కాల్చి బూడిద చేశారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుని బలము గొప్పది, నీవు సేవిస్తున్న దేవుని యొక్క శక్తి గొప్పది. హల్లెలూయా. నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? ప్రకారము కలిగిన స్థలంలోనికి రావాలి. రెండవదిగా ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా గమనిస్తే ఇదే 2వ సమూయేలు గ్రంథంలోనే 5వ అధ్యాయము 24వ వచనం చదువుతామండి. 5వ అధ్యాయము 24వ వచనం.
తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడును. కంబలి చెట్లు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై ఎవరు బయలుదేరుచున్నాడటమ్మా? ఎవరు? హల్లెలూయా. యెహోవా బయలుదేరుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మొదటి మారు హతమైపోయారు. మరలా రెండో మారు ఎవరి మీదకి వస్తున్నారండి? దావీదు మీదకి వస్తున్నాడు. మరలా ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని యొద్దనే విచారణ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడేమంటున్నాడు? నువ్వు ఇప్పుడే వెళ్ళవద్దు వారి మీదకి. ఇదిగో చుట్టూ తిరిగిపోయి ఆ కంబల చెట్ల మీద ఉండగా వారి మీదకి దాడి చేయి. కంబలి చెట్లు కదిలించబడినప్పుడు యెహోవా ఏం చేస్తున్నాడు? అక్కడ బయలుదేరుచున్నాడని నువ్వు తెలుసుకొని ఇప్పుడు వెళ్ళు వాళ్ళ మీదకి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు వెళుతున్నాడండి? దేవుడు బయలుదేరుతున్నాడు. ముందున్న విజయానికి కూడా ఎవరు బయలుదేరారు? దేవుడు బయలుదేరాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు బయలుదేరాడు కాబట్టి జల ప్రవాహంలో కొట్టుకొని పోయిన రీతిగా ఫిలిష్తీయులు కొట్టుకొని పోయారు, సంహరించబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. వారి నాశనాన్ని ఇక్కడ దావీదు చూడగలిగాడు. రెండవదిగా కంబల చెట్ల కదలిక అంటే దేవుడు బయలుదేరున్నాడు, దేవదూతలు బయలుదేరుతున్నారు. ఆ చప్పుడుని విన్నప్పుడు నువ్వు బయలుదేరు. హల్లెలూయా. చూడండి, కొన్ని మారులు దేవుడు కార్యము చేయకుండా మనం ఎంత ప్రయత్నం చేసినది సఫలము కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. నువ్వు పరిగెత్తుతావు కానీ అపజయంతో వస్తావు. నీ ప్రయత్నాలు ఎందుకు సఫలము కావట్లేదు అనగా దేవుడు బయలుదేరలేదు. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలని ఆయన రావాలి. కాబట్టి జయాపజయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. రథములతో ఆయా గుర్రములతో గాని యుద్ధ నైపుణ్యముతో గాని శత్రువును మనము జయించలేము. అర్థం చేసుకోవాలా? ఎట్లా జయించగలము అనగా మన దేవుడు మన పక్షాన బయలుదేరినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు బయలుదేరాల, దేవుడు నిలవాల, దేవుడు నీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన స్టాండ్ అయినప్పుడు, ఆయన పనిలో దిగినప్పుడు, ఆ యుద్ధంలో దిగినప్పుడు నువ్వు కామ్గా ఉన్న పని దేవుడు జరిగించేస్తాడు. దేవునికి స్తుతి కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి నీవు పోరాడి గెలవలేనిది ఎవరి చేతికి అప్పగించాలా? అందరూ నోరు చెప్పాలా? దేవుని చేతికి అప్పగించాలా. ఎప్పటి వరకు నీకు విజయం రాలేదంటే నీవే పోరాడుతున్నావు కానీ దేవుని దగ్గర విచారణ చేయట్లేదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ దినం ఏం చేయాలా? నీకు కలిగే ప్రతి సమస్యలో దేవుని దగ్గరికి రా. ఆమేన్. అప్పగించు. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి. ప్రభువా, నీకు ఇష్టమైతే ఈ పనిని జరిగించు, నీ చిత్తమైతే నీవు బయలుదేరి నాకు విజయాన్ని తీసుకుంటామని మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రేమ నిందు ఏర్పాటు చేయడానికి కారణము రాజుగారి ఇంటిలో గతంలో ఒక 2 సంవత్సరాల క్రిందట చాలా భయంకరమైన స్థితిలో వారు కల్వరి పిలుపు చర్చిలోకి వచ్చారు. వారు ఎంతో విచారంలో, దుఃఖంలో ఖచ్చితంగా పోయిన 2 సంవత్సరాల క్రిందట సెమీ క్రిస్మస్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆ క్రిస్మస్ ఆనందం కూడా లేని స్థితిలో ఈ స్థలంలోనికి వచ్చి తల్లి, బిడ్డలు, వారి భర్త అందరూ చేరి కన్నీటితో వారి పరిస్థితిని తెలియజేశారు. ఆమేన్. ఆ పరిస్థితిలో సంఘం ప్రార్థన చేశారు, ఉపవాస కూడికల నుండి ప్రార్థన చేశారు. ఇంట్లో వారపు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, సంఘము సేవకులు పలు మార్లు ప్రార్థన చేశారు. వారికి ఉన్న సమస్య, ఉద్యోగంలో ఉన్న పరిస్థితి అంతా కూడా దేవుడు తొలగించాడు. తిరిగి ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చిన తదుపరి మరలా ఆయనకు ఫైట్స్ అని జరగాల. అక్కడ ఉన్నటువంటి కార్యమంతా ఆగిపోయిన ప్రతి ఒక్క పైసా రావాలనగా ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. నేటి దినాలకు దేవుడు ఏం చేశాడు? సంపూర్ణ స్థితిలో ఆ కుటుంబానికి విజయం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ విజయాన్ని బట్టి దేవుని నామమును ఈరోజు ప్రేమ విందు వారు ఏర్పాటు చేసుకున్నారు. సంఘములో సాక్షులుగా దేవుడు నిలవబెట్టాడు. ఆమేన్. ఈ విజయానికి మూలమేంటో తెలుసా? మూలమేమిటో తెలుసా? వారికి కష్టము కలిగినప్పుడు లోకాన్ని ఆశ్రయించుంటే అదే పరిస్థితుల్లో వారు నిలబడిపోయి ఉండేవారు. ఈనాటికి కూడా వారు ఉద్యోగంలో ప్రవేశించి ఉండేవారు కాదు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చారు? ప్రాకారము కలిగిన స్థలములో, భద్రమైన చోటులోనికి, కాపుదలనిచ్చే
వచ్చారు. ఆమేన్. రెండవదిగా వారి విషయాలను దాచుకోవాలి. ప్రతి పరిస్థితిని సంఘంలో తెలియజేశారు. దేవుని దగ్గర విచారణ జరిగించారు. ప్రార్థన కోరి ఉన్నారు. ప్రార్థన చేశాం. దేవుని చేతికి ఇదిగో ఆ సమస్యను అప్పగించాం కాబట్టి దేవుడు బయలుదేరాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కదిలాడు. ఆమేన్. దేవుడు ఎక్కడెక్కడ కదిలించాలను, కమ్మలి చెట్లను కదిలించిన రీతిగా మనుషుల హృదయాలను కదిలించాడు దేవుడు. చక్కని విజయాన్ని ఈ రోజు కుటుంబానికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కుటుంబం అంతా ఈ రోజు నెమ్మదిగా దేవుని సన్నిధానంలో ఉన్నారనగా ఎవరు విజయాన్ని ఇచ్చింది? దేవుడు. హల్లెలూయా. నేను ఖచ్చితంగా చెప్పగలను, ధైర్యముగా నా గుండె మీద చేసుకుని నేను బలముగా ప్రకటించగలను. ఎవరు బయలుదేరారు? దేవుడు బయలుదేరాడు. ఆమేన్. దేవుడు బయలుదేరి ఆ కార్యమంతా కూడా దేవుడే సఫలము చేశాడు. ఆమేన్. బిడ్డ, ఈ రోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో, హల్లెలూయా, ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరు వింటున్నా, ఈ యూట్యూబ్ పరిచయంలో ఎవరు వాక్యం మీద ఆశపడుతున్నా, ఈ స్థలంలో ఎవరు కూర్చుని ఈ మాటలు వింటున్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, హల్లెలూయా, నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించడము. ప్రాకారము కలిగిన స్థలాన్ని ఎన్నుకో, ఎన్నుకో, ఎన్నుకో. హల్లెలూయా. ఈ ఎన్నిక లేక చాలా మంది కూడా రకరకాలైన స్థలాల్లోనికి వెళుతూ ఇదే స్థితిలో ఇంకా దిగజారిపోయి, ఇంకా జీవితాలను కోల్పోయి, ఇంకా కుటుంబాలను కోల్పోయి, పతనమైపోయి లేవలేని స్థితిలో ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు నా యేసయ్య మాట్లాడుతున్నాడు. నీవు లేపబడాలా, నువ్వు జీవించాలా, నువ్వు బ్రతికి అనేకులకు సాక్షులుగా నిలవబడాలా, నీ అవమానము నీ నింద కొట్టివేయబడాలా. ఏ మనుషుల మధ్య నువ్వు తృణీకరించబడ్డావో, ఏ మనుషుల మధ్య నువ్వు నిందించబడ్డావో, ఏ మనుషుల మధ్య నువ్వు బాధింపబడుతున్నావో, హల్లెలూయా, నువ్వున్న స్థలంలో నుంచి లేచి నీవు దేవుని స్థలాన్ని ఎన్నుకో. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరకు వచ్చి పడు. ఆమేన్. ఆయన పాదాల చెంత నీ విచారణ అప్పగించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో మన పరిస్థితి అప్పగించినప్పుడు మన దేవుడు కదులుతాడు. మన దేవుడు మన పక్షాన దేవదూతలను నడిపిస్తాడండి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూద్దాము నిర్గమకాండము 23వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. స్పీడ్ గా తీయాలి. నిర్గమకాండము 23వ అధ్యాయము 23వ వచనం. నా దూత నీకు ముందుగా వెళ్ళుచు, వారున్న చోటు నిన్ను రప్పించు, నేను వారిని సంహరించెదను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు వెళ్ళే మార్గాలంతట్లో నీకు ముందుగా నేను వెళుతాను. ఆమేన్. నీకు ముందుగా నా దూతలను పంపుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. గతంలో సేవలోకి రాకమునుపు నేను ప్రతి రాత్రి 3 గంటలకు లేచి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకునేదాన్ని. అప్పటికి ఆత్మవరాలు అభిషేకం పొందుకున్నాను. ప్రతి రాత్రి ఏ రోజు ఏ మాటలు వచ్చునో ఆ మాటలు నేను డైరీలో రాసుకునేదాన్ని. అయితే అప్పుడంతా కూడా ఇదిగో నేను ఏర్పరచుకున్నాను, నువ్వు సిద్ధముగా ఉండు, నీవు సిద్ధముగా ఉండి నీతో ఉన్న సమూహమును సిద్ధపరచుము. ఆమేన్. హల్లెలూయా. నేనేంటయ్యా సిద్ధముగా ఉంటాము? నాకు సమూహం ఉందా? నేను ఒక సమూహాన్ని సిద్ధపరచాలన్నా ఏంటని నాకు అర్థం కాలేదు. మరలా ఏమన్నా నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలోనికి నేను వచ్చేదను. హల్లెలూయా. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలోనికి, నీకంటే ముందుగా నా దూతలను నీ కొరకు పంపిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఆనాడు ఈ మాటలకు అర్థమయ్యేది కాదు. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు అర్థమవుతుంది. దేవుని సేవకులు వెళ్ళేదానికి ముందుగా ఎవరు వెళ్తారో తెలుసా? దైవ దూతలు, దేవుని దూతలు మనకంటే ముందుగా నడుస్తారు. ఆమేన్. హల్లెలూయా. చూడు, నువ్వు ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తావో కార్యాన్ని, నీ ముందు నడిచేది ఎవరో తెలుసా? ఎవరండి? దేవుని దూతలు. ఆమేన్. దేవుడు బయలుదేరుతున్నాడంటే ఆయనతో ఎవరు బయలుదేరుతారు? దేవుని దూతలు బయలుదేరుతారు. ఆమేన్. దేవదూతలు బయలుదేరినప్పుడు నీ పని అంతా వారు జరిగిస్తారు. హల్లెలూయా. నీ భారం అంతా వారు భరిస్తారు. హల్లెలూయా. నువ్వు సంహరించవలసిన వారిని వారు సంహరిస్తారు. నువ్వు పోరాడవలసిన దాన్ని వారు పోరాడతారు. ఆమేన్.
180,000 మందిని ఒక్క దూత సంహరించింది. హల్లెలూయా. చెప్పండి, దేవుని స్తుతిస్తావా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బలమెంతో గుర్తు తెచ్చుకో. నీ దేవుడు ఎంత శక్తివంతుడో గుర్తు తెచ్చుకో. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దినం ఏం చేయాలా? నీ పరిస్థితినంతా, నీ కుటుంబాన్నంతా, నీకు ఆర్థిక సమస్యలంతా, నీ పోరాటం అంతా ఎవరి చేతికి అప్పగించాలా? నువ్వు నీ దేవుడైన యెహోవాకు అప్పగించామే. ఆయన బయలుదేరుతాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 17వ వచనం. 68వ అధ్యాయము 17వ వచనం. దేవుని రథములు సహస్ర సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. ఆమేన్. ఆ కొండ పరిశుద్ధమాయను. ఆమేన్. దేవుని దగ్గర ఏమున్నాయంట? రథములు ఉన్నాయి. హల్లెలూయా. అయి సహస్రములు, సహస్ర ప్రవాహములు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. సహస్ర సహస్రములు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని చేతులు ఏమున్నాయండి? రథాలు ఉన్నాయి. రథాలు దేనికి ఉపయోగిస్తారు? యుద్ధానికి ఉపయోగిస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన ప్రజల మీదకి వచ్చిన యుద్ధాలను ఆయన బయలుదేరి ఆయన యుద్ధము చేయడానికి ఆయన చేతులు ఏమున్నాయి? రథములు ఉన్నాయి. ఆమేన్. ఈ సంగతి అందరికీ తెలియదండి. ఈ సంగతి అందరికీ తెలియదు. ఈ విషయం అందరికీ తెలియదు. దేవుడు నా పక్షాన ఉంటాడు. నేను చేయవలసిన యుద్ధము ఆయనే చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు ఏమనుకున్నాడు? గొలియాతు మీదకి వెళ్ళాలనుకున్నప్పుడు ఏమనుకున్నాడు? యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఒక్క చిన్న మాట దేవుడు అతన్ని బలపరిచాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూడండి, వడిసెల్లో రాయి ముందు విసిరినప్పుడు గొలియాతు ఎక్కడ పడాలా? వెనక్కబడాలా. కానీ బోర్ల పడ్డాడంటే ఎవరు కొట్టాడు? వెనకుండి దేవుడు కొట్టాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. యుద్ధం ఎవరికి అప్పగించాడు? దావీదు. చెప్పాలి, నోరు తెరవేళ. యుద్ధం ఎవరికి అప్పగించాడు? దావీదు. యుద్ధం ఎవరికి అప్పగించాడు? దావీదు. యెహోవాకు అప్పగించాడు. ఆమేన్. హల్లెలూయా. యుద్ధంలో జయం పొందాడు. ఈ రోజు నీ మీదకి వచ్చే యుద్ధం ఏదైనా సరే నువ్వు ఎవరికి అప్పగించాలా? యెహోవాకు అప్పగించు. దేవునికి అప్పగించు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూద్దాం 63వ కీర్తన 7-8 వచనాలు. 63వ కీర్తన 7-8 వచనాలు. నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనిచున్నది. హల్లెలూయా. నా ప్రాణమును నశింప చేయవలనని వారు దాన్ని వెదకుచున్నారు. వారి భూమి కింది చోట్లకు దిగిపోదురు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. దేవునికి స్తోత్రములు. దేవుని నామమును ఆశ్రయించిన వారు ఎలా ఉంటారు? సంతోషముగా ఉంటారు. ఏ విషయానికి వారు దిగులు పడరు. పైనొచ్చి కొండలు పడుతున్నా వారు నింపాదిగా ఉంటారు. ఎందుకని? కొండలను తప్పించగలిగిన వాడు నా దేవుడు. ఆమేన్. విశ్వాసముతో ఈ కొండ నుండి సముద్రంలో పడబట్టే ఆ కొండ నుండి సముద్రంలో పడునంట. ఆమేన్. హల్లెలూయా. నువ్వైనా కూడా చూడండి, ఇంట్లో లేడీస్ ఉంటాం మనం. ఈ సిలిండర్ మేము మొయ్యలేమంటే మొయ్యలేం. 25 కేజీలు బస్తా నేను ఎత్తలేనంటే ఎత్తలేం. ఎత్తగలను ఈ బస్తా. హల్లెలూయా. ఇదిగో నేను ఎత్తగలనప్పుడు ఆ బస్తాని అట్లాగా పెట్టేస్తాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరి దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. ఆయన రెక్కల కిందకి మనం రావాలా. ఆయన నామమును మనము ఆశ్రయించినప్పుడు ఏ దిగులు ఉండదు, ఏ భయము ఉండదు, ఏ చింత ఉండదు, ఏ బాధ ఉండదు. మళ్ళీ ఏముంటుందంట? ఉత్సాహధ్వని చేయడము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కొడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. బిడ్డలారా, ఈరోజు మనం ఏం చేయాలో తెలుసా? మన ప్రాణము ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఎన్ని చుట్టూ సమస్యలున్నా
మన దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఒకసారి చెప్పాను, దానియేలు సింహాల బోనులో ఉన్నాడు. దానియేలు దృష్టి సింహాల మీద ఉన్నదా? ఎవరి మీద ఉన్నది? దేవుని వైపు ఉన్నదంటే. ఆమేన్, హల్లెలూయా. దానియేలు చుట్టూ సింహాలు ఉన్నాయి, దానియేలు అయితే ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆకాశం వైపు చూశాడు కాబట్టి దేవుని వైపు చూడగా దేవుడు ఏం చేశాడో తెలుసా? సింహాల మధ్య నిలిచి సింహాల నోళ్ళు ఎవరు మూసారు? దేవుడే మూసాడు. ఆమేన్, హల్లెలూయా. సింహాల మధ్య ఉన్న దానియేలు ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. ఈ రోజు నీవు సమస్యల మధ్య ఉన్నా, సమస్యల మధ్య ఉన్నా, పోరాటాల మధ్య ఉన్నా, నీ దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. పేతురు అన్నాడు, అయ్యా నీ వల్లే నేను కూడా సముద్రం మీద నడవాలి అంటే రా పేతురు అన్నాడు. కొద్దిసేపు ప్రయాణం సాగిన తర్వాత ఏం జరిగింది? అలలు పొంగాయి. అలలు పొంగినప్పుడు అలల వైపు చూశాడు కానీ ఎదురుకున్న యేసు వైపు చూశాడా? చూడలేదు. యేసు వైపు చూసినంతకు సాఫీగా వెళ్ళిపోతున్నాడు. పరీక్షించాలనుకున్నాడు దేవుడు. అలలు పొంగడము ప్రారంభించాయి. హల్లెలూయా. అలల వైపు చూశాడు, యేసు వైపు చూడక అయ్యా అయ్యా నేను మునిగిపోతున్నాను. బిడ్డలారా, ఈరోజు సమస్యల వైపు చూస్తే నువ్వు పతనమైపోతావు. నీ దేవుని వైపు చూడు, ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన నిన్ను విడిపించగలిగిన వాడు. దానియేలు ఇదే పని చేశాడండి. అందుకే సింహాల నోళ్ళు దేవుడు వచ్చి మూసేశాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనము ఏం చేయాలా? ఆయన రెక్కల కిందకి రావాలి. ఆయన నా సహాయకుడు, నా ప్రాణము ఆయనను ఏం చేస్తున్నదంట? వెన్నంటి ఉన్నది. అంటే మన ప్రాణం ఆయనతోనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇంకా కింద వచ్చిన చదువుతాం. వెన్నంటి ఉన్నది, నీ కుడి చేయి నన్ను ఆలుకొనిస్తున్నది. ఆమేన్. చూడండి, మన ప్రాణానికి నెమ్మది లేకపోయినా, మనము సమస్యల్లో ఉన్నా, మన ప్రాణం ఎవరిని వెంబడించాలా? దేవుణ్ణి వెంబడించాలా? హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తుందంట? దేవుని యొక్క గుడి చేయి వచ్చి నిన్ను ఆదుకొనును. ఆమేన్, హల్లెలూయా. ఈ పని చేయక మనిషి, ఈ పని చేయక విశ్వాసి ఇంకా దిగజారిపోతున్నాడండి. మీరు వాక్యం వింటున్నారు, ఇక్కడ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మర్చిపోతున్నారు. సమస్య వచ్చినప్పుడు ఈ వాక్యం నిన్ను బలపరచలేకపోతుంది. సమస్య వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకానికి రాలేకపోతున్నాడు. ఆయన శక్తి జ్ఞాపకానికి రాలేకపోతున్నది. అందుకే నీలో విశ్వాసపు స్థాయి పెరగకుండా ఉన్నది. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాటలను మనం ధ్యానం చేసినప్పుడు మన హృదయాలలో నింపుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాస జీవితంలో ఎలా ఉండాలి? సమస్యలు నీ పాదాల కింద ఉండాలి. వింటున్నారా? విశ్వాస జీవితంలో విశ్వాసి కింద సమస్యలు ఉండాలా, సమస్యల పైన నీవు ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. సమస్యల కింద నీవు ఉంటే అంచివేయబడతావు. కాబట్టి విశ్వాసం ఎలా ఉండాలా? సమస్యలను తన పాదాల కింద అనగదొక్కాల. ఓ సమస్య, ఓ పోరాటమా, ఓ ఇదిగో కీడ, నువ్వు నన్నేమీ చేయలేవు. నా దేవుడు బలవంతుడు. ఆమేన్. నా దేవుని నామాన్ని నేను విడిచిపెట్టను. ఆయన వైపే చూస్తున్నాను. నా ప్రాణము ఆయన్ని వెంబడిస్తూ ఉన్నది. ఆయన భద్రమైన రెక్కల కింద నేనున్నాను. నా యేసయ్య నన్ను కాపాడుతాడు. ఆమేన్. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఇంటి కార్యము నిన్ను ధైర్యపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనము గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం చూడాలండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. 53వ వచనం, 26, 53. ఈ సమయమున నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుననియు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. యేసు ప్రభువారు శిలువ మీద ఉన్నారు. అక్కడ హేళన చేస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నేను ఇప్పుడు నా తండ్రిని వేడుకుంటే సేనా వ్యూహాల కంటే ఎక్కువగా ఎవరున్నారంట? దేవదూతలు ఉన్నారు. వారి
ఉన్నాను కాబట్టి నేను సహించుకుంటున్నాను. దేవునికి స్తోత్రాలు. దేవుని దగ్గర దేవదూతలు ఉన్నారు, రథములు ఉన్నాయి, సైన్యం ఉంది. ఆయన బయలుదేరుతాడు ఆయన ప్రజల పక్షాన. ఆమేన్. ఏ రోజైనా తెలుసుకున్నావా ఈ పక్షాన ఎవరున్నారో తెలుసా? దేవదూతలు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. నిజముగా నేను ఒక దినాను సంఘంలో కూర్చొని ఉన్నాను, వేరే స్థలంలో ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధనలో కుర్చీలో కూర్చున్నాను. నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి, నా కుర్చీ అంతా తిరిగిపోతుంది. ఇక నేను పడిపోతాను అనుకుంటున్నాను. ఆ సమయంలో అదంతా జరుగుతున్నప్పుడు నా ముందు సర్పం వచ్చి ఆడుతా ఉంది. నాకు ఖచ్చితంగా కనపడతా ఉంది సర్పం. పడగ విప్పి నా ముందు ఆడుతుంది. నా కళ్ళు తిరిగిపోతున్నాయి, కుర్చీ అంతా తిరిగిపోతుంది. నేను పడిపోతాను అనుకుంటున్న సమయంలో నాకేం జరుగుతుందో నాకు తెలియదు. కానీ నా కుడి చేతి పక్కన ఒక బలాఢ్యుడు ఉన్నాడు. అతని చేతిలో కత్తి ఉన్నది. అతని నడుముకు ఒక పెద్ద టువాల్ లాంటిది దట్టి కట్టుకొని ఉన్నాడు. నున్నగా ఉంది శరీరం. ఇక పైన దట్టి తప్ప ఏమీ లేదు ఆయన వాడి మీద. తలతల్లాడి కత్తి కుడి చేతి ఇలాగే ఎత్తాడంతే. ఆమేన్. ఎందుకంటే మిమ్మల్ని బలపరచడానికి మాట, నా యొక్క గొప్పతనం కోసంగా వెంటనే ఏదో పెరుగు వేసినట్టు ఆ మబ్బంతా తొలగిపోయింది. వెంటనే అలర్ట్ అయిపోయారు. లేదంటే గిరగిర తిరిగి కళ్ళు మబ్బులుగానే నేను పడిపోవాల్సిన స్థితి. అంటే అపవాది నన్ను పడగొట్టాలని చూస్తుంది. కానీ నా ప్రక్కన ఎవరున్నారు చెప్పాలండి? నా ప్రక్కన నన్ను నిలవబెట్టుటకై ఎవరున్నారు? దేవుని యొక్క దూత ఉండి నన్ను తప్పించింది. ఆమేన్. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటాడు కదా, ఎప్పుడు నా కుడి ప్రక్కన నీవు నన్ను బలపరుస్తూ ఉన్నావు కాబట్టి నేను నిన్ను బట్టి సమస్తమును చేయగలను. ఆమేన్. మరి ప్రార్థన చేస్తున్నా, వాక్యము ప్రకటిస్తున్నా, మన ప్రక్కన ఎవరు నిలబడతారు? దేవుని యొక్క దూతలు నిలబడతారు. ఆమేన్. దేవుని దూత మనకు శక్తినిస్తుంది. ప్రార్థిస్తున్నా, వాక్యము ప్రకటిస్తున్నా, దేవదూతలు మనల్ని బలపరుస్తూ ఉంటారు. ఆయన మన కుడి ప్రక్కన నిలిచే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే విశ్వాసులు అనేక మార్లు అపాయముల నుంచి తప్పించబడతారు, అనేక మార్లు మరణముల నుంచి విడిపించబడతారు, అనేక మార్లు సమస్యల్లో ఉన్న బలంగా ఎవరో ఒకరు వచ్చి ఎవరో ఒకరు నీకు మాట సహాయముగా, అండ సహాయముగా, ధనము సహాయముగా నిలిచి నిన్ను విడిపిస్తారు. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది? దేవుని యొద్ద నుంచి నీ కొరకు సహాయము బయలుదేరుతుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని కృప గొప్పది కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మన యొక్క దేవుని ఆశ్రయించిన వారు, దేవుడు మనల్ని బలపరచును. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన తన దూతలను పంపి ఆయనే వారిని రక్షించును. హల్లెలూయా. నీ తరపున దూతలు ఉంటారు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. రక్షించును. దేవునికి స్తోత్రాలు. ఒక్కొక్క విశ్వాసికి దేవుడు దూతలను ఉంచుతాడు. ఆ దూతలు మనల్ని కావలి కాస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే శత్రువు నీ కొరకు గుంటలో వినా ఆ గుంటలో ఎవరు పడతారో తెలుసా? శత్రువే పడతారు. ఆమేన్. హల్లెలూయా. మొర్దెకై మీద ఏం చేశాడు? హామాను కుట్ర పన్నాడు. మొర్దెకైను ఆ యొక్క గౌరవాన్ని తొలగించాల, ఉరికి ఎక్కించాలని శత్రువైన హామాను ఉరి సిద్ధం చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? మొర్దెకైకి ఘనతనిచ్చి ఆ సిద్ధపరిచిన ఉరిపై మీదకి ఎవరిని పంపించాడమ్మా? హామానునే పంపించాడు. హల్లెలూయా. యూదులను హతము చేయాలనుకున్నాడు. కానీ యూదులే హామాను యొక్క జనమును హతము చేసేంతగా తారుమారైపోయింది. ఆమేన్. ఎప్పుడు జరిగింది? ఎస్తేరు 3 దినాలుండి ఉపవాసం ఉండి ఆమె తగ్గించుకొని ఆమె జనము దేవుని సన్నిధానంలో విచారణ చేశారు, ప్రార్థించారు. కాబట్టి దేవుడు వీరికి రావలసిన నాశనాన్ని శత్రువుకు అప్పగించాడు. ఆమేన్. ఇవన్నీ తెలుసు, ఇవన్నీ నువ్వు ప్రకటిస్తావు, ఇవన్నీ ధ్యానం చేస్తావు. కానీ సమస్య వచ్చినప్పుడే మనకు అర్థం కాదు. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు
వినడానికో నీకు బోధించడానికో కాదు. ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను బలపరచడానికే ఈ దైవ వాక్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ప్రాకారములో నెమ్మదిగా ఉండాలన్నా, వ్యక్తిగతంగా నీ జీవితం నెమ్మదిగా ఉండాలన్నా, హల్లెలూయా, నువ్వు సమస్య నుంచి బయటకు రావాలన్నా ఎవరిని ఎన్నుకోవాలా? ప్రాకారము కలిగిన స్థలాన్ని ఎన్నుకో, భద్రమైన చోటును ఎన్నుకో, దేవుని నామాన్ని ఎన్నుకో. హల్లెలూయా. రెండవదిగా దేవుని స్థలంలో ప్రార్థన చెయ్యి. ఆమేన్. నీవు ప్రార్థన చేయక దేవుడు బయలుదేరుతాడు. దేవుని యొక్క రథాలు బయలుదేరుతాయి, దేవుని యొక్క దూతలు బయలుదేరుతారు. హల్లెలూయా. దేవుని యొక్క బయలుదేరుతుంది, దేవుని యొక్క శక్తి బయలుదేరుతుంది. ఆమేన్. ఇక ఆయన తన దూతలను పంపి నిన్ను ఆయన రక్షించును. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడే మన బలము. ఆమేన్. యెహోవాయే నా బలము. మనం పాట పాడతాం, యెహోవా నా బలము. ఆమేన్. ఆ పాట పాడిన వాళ్ళు సమస్య వచ్చినప్పుడు యెహోవా నా బలము అని నిలబడతావా? అప్పుడు ఉండదు. ఏమైందయ్యా నీ బలం అంటే, ఏదిలక్క నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది, అక్క నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది అక్క అని అమ్మగారులు అంటారు. ఆమేన్. నేను లేనా? నేనున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నీ ముందు నేను నిలవబడుతున్నానంటే దేవుడు నా బలం. నా కుటుంబానికి వచ్చాయి, నాకు వచ్చాయి, దేవుళ్ళో ఉన్నప్పుడే వచ్చాయి. నేను లేవలేనంత సమస్యలు నాకు వచ్చాయి, పోరాడలేనంత సమస్యలు నాకు వచ్చాయి, ఇక నా జీవితం పతనమన్న సమస్యలు నాలోకి వచ్చాయి. హల్లెలూయా. ఇక సంఘాన్ని నేను నడిపించలేను, నేను వాక్యాన్ని ప్రకటించలేను. ఓ నాకు ఇచ్చిన సంఘం ఏమైపోవడం అన్న సమస్యలోనికి నన్ను సాతాను తీసుకెళ్ళింది. అయినా నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆమేన్. ఇప్పటికిప్పుడు కూడా దేవుడే నా బలము, దేవుడే నా ఆధారము, దేవుడే నా ఆశ్రయము, దేవుడే నాకు అన్ని స్థితులలో ఆయనే నా యొక్క క్షేమము. అందుకే దావీదు అన్నాడు, ప్రభువా ప్రభువా నీకంటే క్షేమాధారం నాకెక్కడా లేదు. కీర్తనలు 16 మొదటి 2 వచనాలలో ఉంటుంది, అయ్యా నాకు భూమి మీద క్షేమాధారము ఎక్కడా లేదు, నీవే నా క్షేమాధారం. ఆమేన్. అందుకే నీవే నా క్షేమము, నీవే నా కృప ఆధారము. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఇంకా చూద్దాం. కీర్తనలు 73వ కీర్తన 26వ వచనం చదవండి ఒక్కసారి వేగముగా వేగముగా. 73వ కీర్తన 26వ వచనం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమునై స్వాస్థ్యమునై ఉన్నాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. కొన్ని మార్లు మనము క్షీణించిపోయే స్థితి, లేవలేని స్థితి, బ్రతకలేమన్న స్థితిలోనికి మనిషి జీవితం వెళ్ళిపోతుంది. ప్రతి మానవుని స్థితి అలాగే అవుతుంది. హల్లెలూయా. పలానా వాడి పేరు అవుట్, ఇంకా కుటుంబం లేదు, వాడి ఇచ్చులకు తగినట్టు జరిగింది అన్న స్థితిలోనికి వెళ్ళిపోతారు. అయితే చూడండి, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయాన్ని కాచే దేవుడండి, నీ హృదయమును బలపరిచే దేవుడండి. ఆమేన్. సమస్యలు అధికముగా వచ్చినప్పుడు, కీడులు అధికముగా వచ్చినప్పుడు గుండె ఏమైపోతుంది? పగిలిపోతుంది. ఉన్నవారిని కోల్పోయినప్పుడు గుండె పగిలిపోతుంది, గుండె నీరసించిపోతుంది, గుండె బలహీనత అయిపోతుంది, గుండెలో బలం ఉండదు, నింబలము ఉండదు. హల్లెలూయా. గుండె నీరసించిపోతుంది. క్షీణించిపోవడం అంటే నీరసించిపోవడం, ధైర్యం లేకపోవడం, బలహీనమైపోవడం, ప్రతిదానికి భయపడడం. ఆమేన్. ఇలాగ ఎన్నో సమస్యలు వచ్చినా దేవుడు ఏం చేస్తాడంటే చూడండి, నా హృదయమును నిత్యము ఆయన ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఆమేన్. నీ హృదయాన్ని కాచుకునే దేవుడు, నీ హృదయమును బలపరిచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందున్న విశ్వాసులు ఓడిపోరు, సన్నగిల్లిపోరు. ఆమేన్. పతనము కారు, వారు మరణించరు, వారు జీవిస్తారు. ఆమేన్.
అందుకే యోబు గారు అన్నారు కదా, అయ్యా నేను చావను, నేను చావను చావను, సజీవుడనై నీ కార్యాలను నేను తెలియజేస్తాను. ఆమేన్. తనకి ఎన్ని సమస్యలు వచ్చినా, తన శరీరము గాయములతో ఉన్న, స్నేహితులు విడిచిపెట్టిన, భార్య దూషించిన, కుటుంబం అంతా బిడ్డలంతా హతమైన, కుటుంబం అంతా నశించిపోయిన, ఆస్తి నశించిపోయిన, ఏమన్నాడు యోబు గారు? నేను చావను చావను చావను, నేను చావను, నేను సజీవుడనై నా దేవుని కార్యాలను నేను వివరిస్తాను. ఆమేన్. దేవుడు నిన్ను నశించేయడు. నిశ్చయముగా నమ్మండి, నమ్మండి. అన్ని కోల్పోయిన అంతకంతకు దేవుడు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. తన బిడ్డల పేరును ఆయన ఉన్నతంలోనికి దీవిస్తాడు. గత వారంలో చూసాం. మనము చావము చావము చావము. నీ బ్రతుకు దేవుడు దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సాతాను బారడైపోతుంది, నీ ఆయుష్కాలం పెరుగుతుంది. ఆమేన్. నీవు సజీవురాలు అవుతావు, సజీవుడు అవుతావు. దేవుని కార్యాలను ఇంకా ప్రకటించడానికి పూనుకుంటావు. కాబట్టి హృదయాన్ని ఎవరు కాస్తున్నారు? దేవుడు కాస్తున్నాడు. దేవుడే, ఆయనే మనకు స్వాస్థ్యమై ఉన్నాడు. ఆయన మన హృదయాన్ని భద్రమ చేసే దేవుడు అండి. ఈ హృదయం క్షీణించిపోవు, నువ్వు క్షీణించిపోవు, నువ్వు నశించిపోవు. నీ దేవుడు నిన్ను బలపరచును గాక. హల్లెలూయా. కాబట్టి దావీదు బలం ఎవరు? దేవుడే. నీ బలం ఎవరు? దేవుడే. నా బలం ఎవరు? దేవుడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. కీర్తనలు 84 కీర్తన 5. నీ వలన బలమునందు జనులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు. హల్లెలూయా. దేవుని వలన బలమునందే జనులంట ఎలాంటి వారు? ధన్యులు అంటే దీవించబడిన వారు, ఆశీర్వాదం. యాత్ర చేయు మార్గాలు ఎలా ఉంటాయంటే వారికి ప్రియములు. ఆమేన్. దేవునితో ప్రయాణము ప్రారంభంలో కష్టంగా ఉండొచ్చు. అందుకే మొదట్లో నేను చెప్తాను కదా, సాతాను నిన్ను దేవుని వైపుకు వెళ్ళనివ్వక లోకంలోనికి నడిపించాలని ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? అంతకంతకు నిన్ను బలపరచగా ఏం జరుగుతుందంట? ఆయన వలన నీవు బలము పొందుకుంటావు. దేవునితో నడకప్పుడు ఏమైతుంది? నీకు చెప్పాలా? ప్రియమైపోతుంది. అబ్బా, దేవుని మార్గం ఎంత గొప్పది, దేవునితో సహవాసం ఎంత గొప్పది, దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఆయన దర్శనం ఎంత గొప్పది, ఆయన దయా వాత్సల్యం ఎంత గొప్పది. అయ్యో, దీనురాలనైన నన్ను ఆయన ఈ రీతిగా నడిపిస్తున్నాడా, ఈ రీతిగా నాకు సహాయం చేస్తున్నాడా, ఈ రీతిగా నా కుటుంబానికి తోడుగా ఉన్నాడా. చూడండి, దేవునితో అనుభవం పెరిగే కొద్ది బలము పొందుకునే కొలది ఆ మార్గాలన్నీ ఎలా ఉంటాయి? నీకు ప్రియంగా ఉంటాయి. వాటిని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళలేస్తున్నా. లోకపు జాడలు నీకు ఇష్టం ఉండవు, లోకపు స్నేహము నీకు ఇష్టం ఉండదు. దేవునితో ప్రేమ ముదిరే కొలది, ఆ సహవాసంలో నీవు ఆ బంధంలో ఇంకా చేరే కొలది ఎలా ఉంటుంది? అవి నీకు ప్రియముగా ఉంటాయి. మొదట్లో కష్టముగా ఉంటుంది, కష్టం ఉంటుంది. అయ్యో, దేవునితో ఉండాలంటే చాలా కష్టమండి. ఇన్ని పోరాటాల, ఇన్ని సమస్యల, ఇన్ని చిక్కుల, ఒకటి పోయిన తర్వాత ఒకటి నన్ను వెంటాడుతూనే ఉందని చాలా బలహీనం అయిపోతాం. అయితే దేవుని చేతులకు అప్పగించినప్పుడు, దేవుడు బలపరిచినప్పుడు, దేవుడే మన బలమైనప్పుడు ఏమవుతుంది? ఆయన మార్గాలు మనకెంతో ప్రియంగా ఉంటాయి. ఆయన సన్నిధానం, ఆయన సహవాసం అన్నా, ఆయనతో నడవడం అన్నా, ఆయనతో హత్తుకొని జీవించడం అన్నా, ఆయన లేని బ్రతుకే లేదు అన్నంతగా దైవ పిచ్చిలోనికి వెళ్ళిపోతాం. ఆమేన్. కాబట్టి దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుడి ప్రియమైన జనమ, దేవునికి స్తోత్రాలు. చివరిగా కీర్తనలో 89వ కీర్తన 21వ వచనం చూద్దామండి. 89వ కీర్తన 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును, నా బాహుబలము అతని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయము నందడు, దోషకారులు అతని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులు నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వారిని మొట్టెదను. దేవునికి స్తోత్రం. నా విశ్వాసతయు
నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించెదను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ఆయన స్థలము, ప్రాకారము కలిగిన స్థలము, ఆయన నామమును ఆశ్రయించి ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తాము, అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని చెయ్యి ఎడతెగకుండా ఏం జరుగునంట? మనకు తోడయుండును. ఆయన బాహుబలము మనల్ని బలపరచును. ఆయన శత్రువు మీద జయము నొందును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దోషకారుల్ని ఆయన బాధ పెట్టేవాడుగా ఉంటాడు. ఆమేన్. ఎవ్వరూ నిలవకుండా విరోధులను నేను పడగొట్టేదను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈరోజు రాజుగారి జీవితంలో కూడా అదే జరిగిందండి. ఆమె ఎప్పుడైతే దేవునికి ఆ కుటుంబం అప్పగించుకున్నారో, వారి సమస్యను అప్పగించుకున్నాడు, దేవుని యొక్క బాహుబలమే వారికి విజయాన్ని ఇచ్చింది. హల్లెలూయా. దేవుని చెయ్యి వారికి తోడుగుండి శత్రువును పడగొట్టింది. ఆమె శత్రువు పైన జయము వారికి కలగజేస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఈరోజు ఈ స్థలంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా, నువ్వు ఏ పోరాటంలో ఉన్నావో, ఏ సమస్యలు ఉన్నావో, ఈ రోజు ఈ సాక్ష్యాన్ని విన్నావు. నేను అనుకోకుండానే ఈ వాక్యాన్ని సిద్ధపరచుకున్న తర్వాతనే వారు అమ్మా ఈ రోజు ప్రేమ విందును ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాలలో విజయమునిచ్చేది దేవుడే. ఆమేన్. విడలాలి ఎంతవరకు వాక్యం విన్నా. మరి దావీదు ఏం చేశాడు? శత్రువు వస్తున్నప్పుడు మొట్టమొదటగా తను తాను రక్షించుకోవడానికి, భద్రపరచుకోవడానికి ప్రకారమైన స్థలంలోనికి వెళ్ళాడు, తల దాచుకున్నాడు. రెండవదిగా ఏం చేశాడు? విచారణ చేశాడు. దేవుడు తన దూతలను పంపి గొప్ప విజయాన్ని, విజయాలనే కల్లా విజయాన్ని దేవుడు దావీదునికి ఇచ్చాడు. దావీదు ప్రతి విషయంలో కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు, నేను వెళుదునా వెళ్ళకూడదా, నాకు విజయాన్ని ఇస్తావా ఇవ్వవని దేవుని సన్నిధానంలో ప్రార్థించి వెళ్ళేవాడు. ఆమె మన జీవితాలలో కూడా మనకు కలిగే ప్రతి పొరపాటులు, సమస్యలు, ప్రతి కీడులు, ప్రతి ఒక్క సమస్యల నుంచి మనం బయటపడాలంటే ఎవరి సన్నిధికి రావాలి? దేవుని సన్నిధానంలో మనము కూడా ప్రవేశించి దేవునికి మొరపెట్టుకోవాలి, సంఘానికి తెలియచేయాలి. సంఘ కాపరులు సంఘము ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుదేరతాడు, దేవుడు సైన్యము బయలుదేరుతుంది, దేవదూతలు బయలుదేరతారు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనలకు జవాబునిచ్చి ఆయన బాహు నిన్ను బలపరిచి ఆయన నీ శత్రువు ఎదుట నీకు విజయాన్ని కలుగు చేసి దేవుడు ఉన్నాడు. ఆమె దేవునికి స్తోత్రం. తలను ఉంచుతాం, ప్రార్థన చేసుకుందాం. ఒకమారు నువ్వే పరిస్థితిలో ఉన్నావో దేవుని ఆశ్రయించు. ఏ పరిస్థితిలో నువ్వు ఈ స్థలంలోనికి వచ్చావో దేవుని విడిచిపెట్టకు, ఆయన నామాన్ని విడిచిపెట్టకు. బలమైన దుర్గమ దగ్గరకు వచ్చావు, అయ్యా యేసయ్యా ఈ స్థలంలో నేను ప్రార్థన చేస్తున్నాను, నాయన నీ మహిమతో నన్ను కప్పు, అయ్యా నీ శక్తితో నన్ను నింపు, నాకు విజయమునిచ్చే దేవుడు తండ్రి, నా బలహీనతలో నన్ను బలపరిచే దేవుడు అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, అయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన విశ్వాసులను ఓడిపోనేమో అయ్యా, సాతానాయ పరిస్థితులలో ప్రభా విరోధులను లేపి నెమ్మది లేకుండా తరుముతున్నా నా ప్రభా. అయ్యా ఈ దినమున నాయన నీ సన్నిధానంలో మా పోరాటాలను అప్పగిస్తున్నాం. ఈ సన్నిధానంలో తండ్రి నాయన శత్రువు చేత పరిగెత్తపడుతున్న మా జీవితాలను అప్పగిస్తున్నాం. ఇప్పుడే నీ కరుణాహస్తం బయలుదేరుడు గాక, నీ శక్తి బయలుదేరుడు గాక. దేవాన్ని ప్రజలకు మీరు నెమ్మదిని కలుగు చేయదురు గాక. నీ ప్రజల ఎదుట ఏ శత్రువు లేకుండా మీరు వారిని తరుముదురు గాక. దావీదు ప్రభా శత్రువులు 30 మైళ్ళ దూరము నాయన ఒకడు పరిగెత్తించి ఆయన వారిని ప్రభా సంహరించాడు. దేవాని శక్తి గొప్పది. దావీదును బలపరిచిన హస్తమా తండ్రి ఈ యొక్క దినాన్ని బిడ్డలను నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నా తండ్రి. మా బలము ముమ్మారు నీవే తండ్రి. నీ కటాక్షము నుంచి ప్రతి కుటుంబాన్ని బలపరచండి, ప్రతి కుటుంబంలో జయమును కలగ చేయండి. ఆర్థిక ఇబ్బందుల, సమస్యల, పోరాటాల, అనారోగ్యతల తండ్రి, శత్రు భయాల వీటన్నిటిలో నుంచి నీ బిడ్డలను మీరు విడిపించుదురు గాక. నీ శక్తితో మీరు కాయదురు గాక. పరిశుద్ధమైన చేతులు ఆపరిస్తున్నాం. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. వాక్యం ఏ స్థలాల్లో వెళ్ళునో వారిలో బలం నింపుదురు గాక, శక్తి నింపుదురు గాక, వారికి క్షేమం కలుగు చేదురు గాక. నీ వలన బలమునందు జనులు ధన్యులు. యేసు నామములో అందరికీ బలము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.